ప్రపంచ ప్రాకృతగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో 4 లక్షల వీఐపీ బ్రేక్ టికెట్లు అమ్ముకున్నారని సంవత్సరానికి 1 లక్ష టికెట్లు చొప్పున స్వామివారి దర్శన టికెట్లను స్వాహా చేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుమల కొండపై గత పాలకపక్షం సత్రాలను కూలగొట్టి పునర్నిర్మాణం పేరుతో సత్రాలు నిర్మించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి వైసీపీ అనుకూలమైనటువంటి కార్యకర్తలకి పనులు అప్పజెప్పారని తెలిపారు. అలాగే లడ్డుల తయారీలో కూడా నాసిరకమైనటువంటి వస్తువులు వాడి తమ సొంత కాంట్రాక్టర్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసి లడ్డుల తయారీలో చేతివాటం చూపించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాజ్, విజయ్ కుమార్, ధరణి ప్రకాష్, మధుకుమార్ యాదవ్, షబీర్ బాషా, ముత్యం రామచంద్రయ్య, మురళి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 4 లక్షల వీఐపీ బ్రేక్ టికెట్లు ఎవరికి ఇచ్చావు? విజిలెన్స్ నివేదిక చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది. నీ 4 ఏళ్ల హయాంలో వైవి సుబ్బారెడ్డి కానీ, ఆ 1 సంవత్సరం హయాంలో కరుణాకర్ రెడ్డి కానీ తిరుమల కొండపైన చేయని పాపం లేదు. సంవత్సరానికి 1 లక్ష బ్రేక్ టికెట్లు ఇచ్చారు. మీరు ఎవరికి ఇచ్చారు? ఒక సామాజిక వర్గం ఎమ్మెల్యేలకే ఇచ్చినట్టు విజిలెన్స్ నివేదిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది. వీఐపీ బ్రేక్లు అమ్ముకున్నారు. స్వామివారి ప్రసాదాల కోసం కొనుగోలు చేసిన దిట్టంలో కూడా మీ చేతి వాటం చూపించారు. కరుణాకర్ రెడ్డి అయితే చివరి రోజుల్లో ఉన్నటువంటి సత్రాలన్నీ కూల్చేసి, బాగున్న సత్రాలను కూల్చి నీ సొంత పార్టీ కాంట్రాక్టును మేలు చేకూర్చడం కోసం 100 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకి బోర్డులు అప్రూవల్ ఇచ్చావు. ఇవంతా ఎవరు తిన్నారు? ఇప్పుడున్న చైర్మన్ చూసి నేర్చుకోండి. కనీసం టీటీడీ క్యాలెండర్లు ఎత్తుకుపోయి 75 క్యాలెండర్ ఇస్తే కూడా వద్దు వద్దని చెప్పి డబ్బులు చెల్లించాడు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు దర్శనానికి వచ్చినప్పుడు రూములు రెంట్ కూడా ఆయనే కట్టాడు. మీరు తిమింగిలాలు మింగినట్టు మింగుండారు తిరుమల కొండపైన. నేను అడుగుతున్నాను వైవి సుబ్బారెడ్డి, ఆయన్ని మన జగన్మోహన్ రెడ్డి 40 సార్లు శబరిమల మాలేసినాడు. ఈయన సూపర్ స్వామి అంట, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి చెప్పి. నేను సూపర్ స్వామిని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన 4 సంవత్సరాలు 4 లక్షల రూపాయలు వీఐపీ బ్రేక్ టికెట్ల పైన బహిరంగ చర్చకు సిద్ధమేనా? 4 సంవత్సరానికి 1 లక్ష వేసుకుంటే 4 సంవత్సరాలు 4 లక్షల టికెట్లు అమ్ముకున్నావు. 300 రూపాయల టికెట్లు అమ్ముకున్నావు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి రోజుకి 250 టికెట్లు ఇచ్చావు. రోజాకి 250 రూపాయల టికెట్లు ఇచ్చావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 250 టికెట్లు ఇచ్చారు. అంతా ఏం చేసుకున్నారు? సినిమా టికెట్లు అమ్మినట్టు అమ్మిన్నారు. మీరు పరమ పవిత్రమైన తిరుమల దేవస్థానం సర్వనాశనం చేసి పెట్టారు. దీనికి సిబిసిఐడి చేత విచారణ జరిపించి మీ అవినీతి భాగవతం, మీ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటికి తీస్తాము.